హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A సంబంధించిన కాంప్లెక్స్ నంబర్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియోలో ఇంకొక ప్రాబ్లం కూడా చూద్దాం. If x plus iy is equal to cis alpha into cis beta, then find the value of x square plus y square. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ సిస్ ఆల్ఫా అంటే ఏంటంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. అదేవిధంగా సిస్ బీటా అంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ ఇంటూ బీటా. ఓకే, మరి చూద్దాం. మరి ఎప్పుడైనా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అలా ఉందంటే మేబీ మనం రియల్ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ని కంపేర్ చేసి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది, వై వాల్యూ స్క్వేర్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఓకే, మరి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు cis alpha into cis beta. ఓకే, సో మరి x ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు మరి cis alpha ఇంటూ cis beta అంటే రాస్తున్నా. సో కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ఇంటూ cis beta. సో కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. ఓకే, మరి ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ కాస్ ఆల్ఫాతో ఈ కాస్ బీటాని, మళ్ళీ కాస్ ఆల్ఫాతో ఐ సైన్ బీటాని, నెక్స్ట్ ఐ సైన్ ఆల్ఫాతో కాస్ బీటాని, ఐ సైన్ ఆల్ఫాతో ఐ సైన్ బీటాని మల్టిప్లై చేద్దాం. దట్ ఈస్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఎస్ చెప్పండి కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా. మరి బోత్ సైడ్స్ కంపేర్ చేయాలంటే ఇదంతా రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ ఒక చోటు ఉండేటట్లు చేద్దాం. ఓకే, కాబట్టి కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా. నెక్స్ట్ చెప్పండి కాస్ ఆల్ఫాతో ఐ సైన్ బీటా అంటే ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా, పక్కన ఐ రాసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఐ సైన్ ఆల్ఫాతో కాస్ బీటాని మల్టిప్లై చేయండి. సో ఐ లాస్ట్లో రాద్దాం. సో సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా, పక్కన ఐ అన్నమాట. నెక్స్ట్ చూడండి ఐ సైన్ ఆల్ఫా ఇంటూ ఐ సైన్ ఆల్ఫా, ఐ ఇంటూ ఐ స్క్వేర్ -1 అవుతుంది అనమాట. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ప్లస్ఏ ఉంది కాబట్టి మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా అని రాస్తున్నాను. ఓకే, మరి ఇప్పుడు మనం రియల్ పార్ట్స్ అన్నీ ఒక ప్లేస్లో రాద్దాం, ఇమాజినరీ పార్ట్స్ అన్ని ఇంకొక ప్లేస్లో. సో ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్స్ అంటే ఐ లేని వాటిని రియల్ పార్ట్స్ అంటాం. సో ఏమున్నాయి ఇక్కడ కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా ఉంది. అదేవిధంగా ఇక్కడ చివరిలో ఉంది చూడు మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ రెండిట్లో ఐని కామన్ తీస్తే ఇంకేముంటుంది ఐ ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ బీటా. ఓకే, మరి ఇప్పుడు చూద్దాం. సో బోత్ సైడ్స్ మనం కంపేర్ చేయడానికి ముందు దీన్ని చూస్తా అంటే ఒక ఫార్ములా లాగా గుర్తుకు రావాలి మీకు. ఏ ఫార్ములా సార్ అది? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కాస్ ఏ ప్లస్ బి. గుర్తుంచుకోవాలి ఫార్ములా. చూడండి కాస్ ఏ ప్లస్ బి అనుకోండి, కాస్ ఏ ఇంటూ కాస్ బి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, సైన్ ఏ ఇంటూ సైన్ బి. అదేవిధంగా ఇక్కడ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి వచ్చింది అనుకోండి, జనరల్గా చెప్తున్నా గుర్తుంచుకోండి. సో కాస్ ఏ మైనస్ బి అంటే ఇక్కడ మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, కాస్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి దీని పరిస్థితి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా
సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. ఓకే, మరి సైన్ ఏ మైనస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి మైనస్, సైన్లో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. కాబట్టి సైన్ ఏ మైనస్ బి ఫార్ములా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ప్లస్ ఉంది, మరి ఈ ఫార్ములాని ఉపయోగిస్తాం. ఓకేనా, చూడండి కాస్ ఏ సైన్ బి లేకుంటే సైన్ ఏ కాస్ ఏ, ప్లస్లో ఎట్లయినా ఒకటే సార్. ఫస్ట్ ఈ టర్మ్ ఉన్నా ఈ టర్మ్ ఉన్నా నో ప్రాబ్లం. సైన్ ఏ కాస్ బి ఫస్ట్ ఆల్ఫా టర్మ్ చూసుకో, ప్లస్ కాస్ ఏ సైన్ బి, ఆల్ఫా సేమ్ బీటా సేమ్, రెండో దానికి ఏ టర్మ్ రెండిటికి సేమ్గా ఉండాలి. ఏ ఎక్స్ ప్లస్ ఐవై దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఐవై దట్ ఈస్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో ఏ ఫార్ములా ఫస్ట్ ఫార్ములా. సో కాస్ రైట్ సైడ్ లాగా ఉంది, లెఫ్ట్ సైడ్లో రాసుకోవచ్చు. ఇలా ఉంది సార్ కాబట్టి మీరు ఇలా రాసుకోవచ్చు. అంటే కాస్ ఆఫ్ ఏ, ఏ అంటే ఎవరు ఇక్కడ ఆల్ఫా, మైనస్ కాదు సార్ ప్లస్ బీటా అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఐ ఇంటూ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ ప్లస్ బి అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఏ అంటే ఆల్ఫా, బి అంటే బీటా అని. సరే, ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ సైడ్స్ రియల్ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ని కంపేర్ చేద్దాం. ఎక్స్ వై వస్తుంది, దాన్ని స్క్వేర్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్, కంపేరింగ్ రియల్ అండ్ imaginary parts on both sides, imaginary parts on both sides. ఓకే, మరి చెప్పండి లెఫ్ట్ సైడ్లో రియల్ పార్ట్ ఏముంది, ఎక్స్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఏముంది కాస్ ఆల్ఫా, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. మరి వై సార్, వైనే ఇమాజినరీ పార్ట్ అంటాం. సో విత్ ఐ, సో ఐ ఉండే వాటిని రియల్ పార్ట్స్. ఇక్కడ మళ్ళీ ఐ రాయకూడదు, ఐ కోఎఫిషియంట్ వై. ఇక్కడ ఏంటి సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, మరి మన ప్రాబ్లంలో ఏం కనుక్కోమన్నాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ వచ్చేసింది, వై వచ్చింది. మరి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేయండి అంతే. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ వై స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ట్రిగనామెట్రీ ఐడెంటిటీ మీకు తెలుసు. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎంత సార్ అంటే 1 అవుతుంది. సరే, ఇక్కడ తీటా అనేది ఎంతైనా ఉండొచ్చు, 1000 సైన్ స్క్వేర్ 1000 ప్లస్ కాస్ స్క్వేర్ 1000. అయితే తీటా సేమ్గా ఉండాలా, కాస్ స్క్వేర్ 100 సైన్ స్క్వేర్ 1000 అట్లుండకూడదు, తీటా సేమ్. కాబట్టి అలా ఉంటే 1 రాసుకోవచ్చు. ఇక్కడ తీటా ఎవరు ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ కూడా ఆల్ఫా ప్లస్ బీటా. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 1. సో దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, దాని వాల్యూ ఎంత సార్ 1. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం.